సాతాను నిజంగా సర్పమేనా? బైబిల్ కొన్ని ఆధారాలను అందిస్తుంది. అయితే అందరు సర్పం సర్పం అంటారు. ఇప్పుడు ఆది సర్పం అని చెప్పేసి ఏదేనులో నీవు ఉంటివి అని చెప్పేసి అన్నాడు కదా హెజ్కేలు 28లో. నీవు ఏదేనులో ఉంటివి 12వ వచనం. పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో ఉంటివి. ఏ తోట అంటే దేవుని తోటయగు ఏదేనులో ఉంటివి. ఏదేను తోటలో ఏ రూపంలో ఎక్కడ ఉన్నా తెలుసా? ఒక్కసారి ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీని ఏం చేసిందంటే సర్పము రూపంలో, సర్పము సాతాను కాదు. హల్లెలూయా. సర్పము సాతాను కాదు. అందరు అంటారు సర్పం అనగానే, సర్పాన్ని చూడగానే సాతాను అని. సర్పము సాతాను కాదు. దానికి అనేకమైన డెఫినేషన్లు ఉన్నాయి. మోషే చనిపోతావు అంటే మోషే వెళ్తాడు, అయ్యా అందరూ చనిపోతున్నారు అది అని చెప్పేసి అంటే అప్పుడు ప్రభు చెప్తాడు, నువ్వు ఒక కర్రను చేసి దాని మీద ఇత్తడి సర్పమును నిలబెట్టు అంటాడు. ఇత్తడి సర్పమును నిలబెట్టు అంటాడు. మరి సర్పం ఏంటి? సర్పం సాతానా? సర్పాన్ని ఎందుకు పెట్టుకోమన్నాడు? హల్లెలూయా. నీకు ఇంకో మాట చెప్తాను. ఫరో దగ్గరికి వెళ్తారు మోషే అహరోనులు. అహరోను చేతిలో ఉన్నటువంటి కర్రను అక్కడ వేస్తారు. వేస్తే ఏమవుతుంది? పెద్ద సర్పం అవుతుంది. సర్పము సాతానా? కాదు. అక్కడున్న వారు కూడా, మంత్రగాళ్ళు అందరూ కూడా ఏం చేస్తారంటే వారు కర్రలను వేస్తే అవి కూడా సర్పాలు అవుతాయి. సర్పాలు అయిన తర్వాత అహరోను కర్ర అంటే ఆ సర్పము ఆ వాటన్నిటిని మింగివేస్తుంది. హల్లెలూయా. అలా ప్రభు అంటాడు, ఆ రోగంతో, ఆ యొక్క విషంతో, విషపు కాటు చేత వారు చనిపోతున్నారని చెప్పేసి ఆ యొక్క కర్ర మీద ఏమి నిలబెడతాడు? ఇత్తడి సర్పమును. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటే అనేక రెఫరెన్స్లు ఉన్నాయి. సర్పము సాతాను కాదు. సర్పమును సాతాను అతి తెలివైనదని చెప్పి దాన్ని స్వాధీనపరుచుకొని దాని రూపంలో వచ్చింది. వచ్చి ఏం చేస్తుంది? ఈ యొక్క ఆదాము హవ్వలను, మొదటి సృష్టి అయినటువంటి ఆదాము హవ్వలను దేవుని నుండి తప్పిస్తుంది. దేవుని దగ్గర నుంచి దేవునికి వారికి ఉన్నటువంటి సంబంధాన్ని వేరుపరుస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు చూడండి, ఈ ఆది కాండములో ఉన్నటువంటి ఈ సర్పము రూపంలో ఉన్నటువంటిది ప్రకటన గ్రంథములో ఎలా వస్తుంది చూడండి ఒక్కటిసారి. హల్లెలూయా. ప్రకటన గ్రంథానికి రండమ్మా. 20వ అధ్యాయం 1వ వచనం. మరియు పెద్ద సంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును. ఓకే, ఇక్కడ జాగ్రత్త ఒక్కొక్క మాటను చూడండి. ఆ దూత వచ్చి ఏం చేస్తుంది? ఆది సర్పము. ఆది సర్పం అంటే ఏన్షియంట్ సర్పెంట్ అనగా ఆది కాండము 3వ అధ్యాయంలో ఉన్నటువంటి సర్పము, ఆది సర్పమును అనగా అపవాదియు. ఏంటిది అది? ఆది సర్పం పేరేంటి? అపవాదనియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని. ఘట సర్పము హల్లెలూయా. గొప్ప ఘట సర్పంగా మారిపోయింది. అది మారిపోయిన దానిని ఏం చేసుకుంటున్నాడు? పట్టుకొని ఎక్కడ పెట్టుతున్నాడు? 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సర్పము సాతాను కాదు. సర్పము రూపములో ఉన్నటువంటి వచ్చినటువంటి ఆ యొక్క సాతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క సర్పము, ఈ యొక్క సాతాను, ఈ యొక్క అపవాది ఏం చేస్తాడంటే భూమి మీదున్న దేవుని ప్రజలైనటువంటి మనల్ని, దేవుని ప్రజలు కాని వారిని కూడా నాశనం చేస్తుందండి. హల్లెలూయా. వారిని కూడా నాశనం చేస్తుంది. ఎందుకంటే వారు దేవుని పోలికని, దేవుని స్వరూపమే. మన ప్రభు అంటాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. క్రిస్టియన్నే ప్రేమించు అని అనడం లేదు. అందరినీ, ఆయన రూపంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. హల్లెలూయా. వారు ఎవరి రూపము, ఎవరి పోలిక, ఎవరు చేసినారు? అరచేతులలోనే చెక్కబడ్డారు వారందరూ. కాకపోతే ఏంటంటే వారు గుర్తు తిరగకుండా అంధకారంలో, చీకటిలో, ఆ యొక్క లోక సంబంధమైన వాటితో వారు దాని వైపు తిరుగుతున్నారు.